మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 14వ చరణం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తువాడు. ఉద్ధరించుట, పడిపోయిన వారిని ఉద్ధరించుట, నిలబడిన వారిని మనం ఉద్ధరించాల్సిన అక్కర్లేదు. అందుకే వాక్యం సెలవిస్తుంది క్రొత్త నిబంధనలో, ఆయన తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు ఆయన ఎతుకుతూ వెళ్ళాడు, అది దొరికింది, ఆయన సంతోషంతో దాన్ని తీసుకొచ్చి మందలో చేర్చాడు. 99 వాటి గురించి ఆయన ఆలోచించలేదు, కానీ అవి క్షేమంగా ఉంటాయి అన్న సంగతి ఆయనకు తెలుసు. యోబు సంగతి ఆయనకి తెలుసు, అవి క్షేమంగా ఉంటాయి. ఇన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా అవి పడిపోవు, అవి క్షేమంగా ఉంటాయి, దేవుని కొరకు సాక్షులుగా నిలబడతాయి. కొన్ని ఉంటాయి అవి తప్పిపోవడం, దానికి మార్గం తెలియకపోవడం, తెలిసిన వాక్యం తెలిసిన సాతాను వేసే అగ్ని బాణాలకి సొమ్మసిలి పడిపోవడం, వాడు కృంగదీయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లాంటి వారి కొరకు ప్రభు సెలవిస్తున్నారు, నేను క్షేమంగా ఉండి నిలబడిన వారిని మాత్రమే ఉద్ధరించువాడిని కాదు, కానీ వారిని ఉద్ధరిస్తూ పడిపోయిన వారిని కూడా నేను ఉద్ధరించువాడిని. మీరు పడిపోయారా, కృంగిపోయారా? లేవనెత్తేవారు, సహాయం అందించేవారు, చెయ్యందించేవారు ఎవరు లేరా? యెహోవాను నేనున్నాను మీకు. నా యొక్క దక్షిణ హస్తాన్ని, నా బలమైన సాహస కార్యాలు చేసే హస్తాన్ని, నా యొక్క భీకరత్వాన్ని చూపించిన హస్తాన్ని, బలమైన హస్తాన్ని మీ కొరకు నేను చాపి మిమ్మల్ని నేను లేవనెత్తుతాను, నేను మిమ్మల్ని ఉద్ధరిస్తానని ప్రభు సెలవిస్తున్నారు. ఆయన చరిత్రలో ఎంతోమందిని ఆయన ఉద్ధరించాడు. ఈ వాక్యాన్ని, ఈ యొక్క కీర్తనను రాసినటువంటి కీర్తనాకారుడైనటువంటి దావీదును కూడా ఆయన ఉద్ధరించాడు. నిజమే, వారి సహోదరులందరూ కూడా అతను ఎందుకు పనికిరాడనుకుని ఆలోచిస్తూ ఉంటే, తన తండ్రి సహితము ఎందుకు ఉపయోగం లేడు అని అనుకుని ఉండొచ్చు, కానీ ప్రభువు మాత్రం దావీదుని వెంటాడుతూ అతన్ని గొర్రెలు కాచుకునే దావీదుని ఆయన ఉద్ధరించి, కృంగిపోయిన దావీదుని ఆయన లేవనెత్తి ఆ 12 గోత్రాలని పాలించే రాజుగా, అధికారిగా దేవుడు నిర్ణయించాడు, నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రభువే ఆనాడు ఆ సాహస కార్యం చేసినటువంటి ప్రభువే, ఆ యెహోవానే, ఆ రక్షణకర్తే, ఆయనే నేటి దినాన మనకు సెలవిస్తున్నాడు, పడిపోయిన వారందరినీ నేను ఉద్ధరిస్తాను, కృంగిపోయిన వారందరినీ నేను లేవనెత్తుతాను. మరియు వాక్యంలో ఇలా రాయబడి ఉంటుంది, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కనులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. ఆయన ఎంత స్పష్టంగా, ఆయన ఎంత జాలిగల దేవుడు. ఆయన తన స్వకీయ సాంపాద్యం కొరకు, తన జనుల కొరకు ఆయన చెప్తున్నారు. ఆయన ఎన్నడూ మాట తప్పుడు. ఆకాశము, సముద్రము, సర్వమును సృజించిన దేవుడు చెప్తున్నాడు. ఆయన మాట తప్పని వాడు చెప్తున్నాడు. బాధపరచువాడికి ఆయన న్యాయం తీరుస్తారని, ఆకలిగొన్న వారికి నేను ఆహారము దయచేస్తానని, బంధింపబడిన వారిని నేను విడుదల చేస్తానని, గుడ్డి వారి కనులు నేను తెరవచేస్తాను, వారు కృంగిపోయిన వారిని నేనే లేవనెత్తుతానని, నీతిమంతులను ప్రేమిస్తున్నాను, పరదేశులను కాపాడుతాను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను కూడా నేనే ఆదరిస్తానని చెప్తున్న ప్రభు ఆ మాటలన్నీ ఆయన ఇప్పుడు సెలవిస్తూ, ఆయన ఒక్క మాటలో వాటన్నిటి వివరణను ఒక్క మాటలో పెట్టి, నేను ఉద్ధరించువాడను, దేవునికి మహిమ కలుగునుగాక, నేను లేవనెత్తువాడను. ఆయన మనల్ని ఉద్ధరించువాడు. మన పరిస్థితుల్లో, స్థితిగతుల్లో కృంగిపోయి లేవలేని స్థితిలో, గుంటలో ఇరుక్కుపోయి ఉంటే ప్రభు చూస్తూ, ఈనేటి దినాల్లో మనం చూస్తుంటే, ఎవరికైనా ఏదైనా జరుగుతూ ఉంటే, ఆ యొక్క లోయలో పడి చనిపోవడానికి సిద్ధంగా ఉంటే, చుట్టూ ఫోన్లు పట్టుకొని ఆ చనిపోయే వ్యక్తిని ఎట్లా చనిపోతున్నాడు, ఎట్లా జారిపోతున్నాడు, ఎట్లా ఏడుస్తున్నాడు, ఎట్లా ఆడుస్తున్నాడు అనేటువంటి విషయాలను షూట్ చేసి వాటిని ఆ సోషల్ మీడియాలో పెట్టడం ఎంతో భయంకరమైనటువంటి స్థితి. అటువంటి స్థితిలో ఉన్న వారిని మనం చూస్తాం. వారి యొక్క గొప్పతనం కొరకు ఎదుటివారిని తొక్కువేయడం మనం చూస్తాం.
వారు పైకి లెగడం కొరకు, పైకి అడుగు వేయడం కొరకు వీరి తలల మీద కాలు పెట్టి తొక్కి వారిని లెగనివ్వకుండా చేసి వారి స్థాయిని కూడా వీరు దొంగిలించడం మనం చూస్తాం. కానీ ప్రభు చెప్తున్నారు, నేను ఉద్ధరిస్తాను, నేను చూస్తూ ఊరుకునేవాడిని కాదు. అటువంటి స్థితిగతిలో ఉన్న మిమ్మల్ని నేను పైకి లేవనెత్తుతాను. మిమ్మల్ని అనగారుస్తున్న వారిని నేను చూస్తున్నాను, మిమ్మల్ని తొక్కుతున్న వారిని నేను చూస్తున్నాను, మీ మీద భారం పెడుతున్న వారిని నేను చూస్తున్నాను, మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తున్న స్థితులన్నిటినీ నేను చూస్తున్నాను. అది చూస్తున్న నేను మీకు చెప్తున్నాను, నేటి దినాన నేను ఉద్ధరించువాడను. కృంగిపోయి ఎవ్వరూ లేవలెత్తలేని స్థితిలో ఇక వాక్యం సెలవిస్తుంది, జిగటకల దొంగ ఊబి ఒక ఎత్తు, దొంగ ఊబి ఒక ఎత్తు, మరియు జిగటగల దొంగ ఊబి మరొక ఎత్తు. ఇట్టి భయంకరమైన స్థితిలో జిగటగల దొంగ ఊబి, అది రావడానికే కష్టం, అనుకోని రీతిలో పడిపోయిన స్థితి. కానీ అది రావడానికి ఎందుకు కష్టం అంటే అది జిగటగలిగింది. ఆ జిగురు ఆ యొక్క మనిషిని కిందకి లాగేస్తూ ఉంటుంది, ఆ యొక్క ఊబి లాగేస్తూ ఉంటుంది. ప్రభు అంటారు, జిగటగల దొంగ ఊబిలో ఉన్నవారిని సైతం నేను లేవనెత్తాను. కారణం, అతడు యెహోవా మీద ఆశ పెట్టుకొని ఉన్నందున, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటే ప్రభు సెలవిస్తున్నారు, నేను ఉద్ధరిస్తాను. ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని, ఆయన యొద్దకు చేరిన వారిని, ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. ఈ నా దేవుని మాటలు వింటున్న నిన్నును మిమ్మును ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన నిశ్చయంగా ఉద్ధరించువాడుగా నేటి దినాన మనకు ప్రత్యక్షమయ్యాడు. నిశ్చయంగా మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. ఈ నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపచేయను గాక. ప్రతి వారిని ఆయన ఉద్ధరించి దీవించి లేవనెత్తి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.